అందరికీ నమస్కారము. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరందరూ కూడా మీరు ఇష్టపడిన వ్యక్తితో, కోరుకున్న వ్యక్తితో మీ జీవితము గడుపుతూ సంతోషంగా, ఆర్థికంగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే, మీరు కనుక ఇలా చేస్తే ఎవరైనా కూడా ఆకర్షణతో మీకు వశమై ఉండాల్సిందే. ఒక వ్యక్తిని మనల్ని ఇష్టపడే విధంగా, అలాగే మన మాట వినే విధంగా చేసుకునే పద్ధతి అన్నమాట ఇది. ఇది చాలా పవర్ఫుల్. ఇతరులను మీరు కోరుకున్న విధంగా ప్రవర్తించేలా చేస్తుంది. అలాగే ఈ ఉపాయము చేయడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు, భార్యాభర్తల వివాదాలు, కోర్టు కేసులు మొదలైన అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ప్రేమ మరియు వృత్తిపరమైన జీవిత సమస్యలను నయం చేయడానికి చాలా ముఖ్యంగా ఈరోజు చెప్పే పరిహారము పనిచేస్తుంది. అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే సులభంగా అర్థమయ్యి మీరు ఫలితాలైతే తొందరగా పొందగలుగుతారు. అయితే ఏ ప్రక్రియ చేయడం వలన మీరు కోరుకున్న వ్యక్తి మీ కాళ్ళ దగ్గర పడి ఉంటారో అనేది తెలుసుకోబోయే ముందు, మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నారా? అలా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్లో సమస్యలతో బాధపడుతున్న వారందరికీ కూడా పరిష్కారాలతో కూడిన పరిహారాలు అందించబడతాయి. ఇలాంటి పరిహారాలు చేసుకున్న వారందరూ కూడా వారి జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా అలాంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈజీగా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి చూడండి. చాలామంది విషయంలో చిన్న సమస్య పెద్దదిగా మారిపోయి వారు విడిపోయేలా చేస్తుంది. నా భర్త నాకు వశమై ఉండాలి, నేను ప్రేమించిన వ్యక్తి నాకు వశమై ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటారు. అటువంటి వారి కోసమే ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. అలాగే ఈ మంత్రముతో కూడిన పరిహారము మీరు చేయడం వల్ల మీరు అసలు అనుకోని మార్పులు మీ జీవితంలో జరుగుతాయి. అలాగే ఈ మంత్రము అనేది చాలా జాగ్రత్తగా ఉచ్చరించాలి. ఎటువంటి తప్పు లేకుండా ఉచ్చరిస్తే ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ప్రేమ సంబంధ తగాదాలు మరియు అపార్థాలు మరియు అనేక ఇతర విషయాలతో ప్రశాంతమైన జీవితంలో తేడాలను సృష్టిస్తుంది. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ ఉపాయాన్ని అనేది మంచి కోసం మాత్రమే ఉపయోగించాలి. దీంతో మనుషుల మధ్య బంధాన్ని బలపరచడానికి మాత్రమే వాడాలి. చెడు ఉద్దేశంలో అయితే చేయరాదు. ఒకవేళ చెడు ఉద్దేశంతో చేసినట్లయితే అది మాత్రము మీకే చెడు చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా చెడు కోసము ఉపయోగించరాదు. ఈ ఉపాయము వశీకరణ దేవతల యొక్క అనుగ్రహంతో జరుగుతుంది. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్ల కూడా కొన్ని బంధాలు దూరం అవుతూ ఉంటాయి. ఇది చేస్తున్నప్పుడు మాంసాహారము భుజించకూడదు. అలాగే ఒక పరాయి స్త్రీతో కానీ, పురుషుడితో కానీ తప్పుడు సంబంధం పెట్టుకోకూడదు. ఈ ఉపాయాన్ని ఒకేసారి ఒకరితోనే జరపాల్సి ఉంటుంది. ఒకేసారి ఇద్దరు ముగ్గురితో అయితే చేస్తే మాత్రము ఎటువంటి ఫలితాలు రావు. కాబట్టి ఒక్కరితోనే మీరు ట్రై చేసి చూడండి. ప్రేమ పెళ్ళి జరగాలన్నా, అలాగే మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారు ఎక్కడ ఉన్నా సరే ఈ మంత్రము జపిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తీరుతారు. ఈ మంత్రానికి అంత ప్రాముఖ్యత, అంత విశేషమైన ఫలితం అనేది వస్తుంది. అంటే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాల్సి ఉంటుంది. వయస్సుతో సంబంధం లేదు. అయితే ఈ ప్రక్రియ చేసేటప్పుడు ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటున్నారో, మీకు సొంతం కావాలి అనుకుంటున్నారో వారిని మనసులో తలుచుకుంటూ ఈ ప్రక్రియ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అలాగే ఈ ప్రక్రియను మీరు ఏ రోజైతే ఈ ప్రక్రియను చేయాలి, ప్రారంభించాలి అనుకున్న రోజున ఉదయాన్నే లేచి స్నానము చేసిన తర్వాత మీరు ఈ ప్రక్రియను ప్రారంభించవలసి ఉంటుంది. ఒకవేళ సాయంత్రం చేయాలి అనుకుంటే మాత్రము కాళ్ళు చేతులు మొహము కడుక్కొనైనా కూడా ఈ పరిహారం అనేది, ఈ ప్రక్రియ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో సులభంగా దొరికే చిన్న చిన్న వస్తువులతోనే ఈ ఉపాయం చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వస్తువులలో మనకి కావలసింది ఏమిటి అంటే, మీకు అందుబాటులో ఉంటే తమలపాకును తీసుకోవచ్చు. ఒకవేళ అందుబాటులో లేనట్లయితే మీరైతే ఒక తెల్లని పేపర్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తమలపాకును కానీ, ఒక చతురస్ర ఆకారము గల ఒక తెల్లని పేపర్ని కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత మీరు చేయవలసింది ఏమిటి అంటే, మీరు దాని మీద అంటే ఆ పేపర్ మీద కానీ, ఆ ఆకు మీద కానీ ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో, మీ వశం కావాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరుని రాయాల్సి ఉంటుంది. అయితే మీరు ఆకు మీద రాసినట్లయితే నలుపు రంగుతో అయితే వారి పేరుని రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు
పేపర్‌లో రాస్తున్నట్లయితే నలుపు రంగు పెన్నుతోని మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఇలా మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరుని ఆ పేపర్ మీద కానీ, ఆకు మీద రాసిన తర్వాత వారి పేరులో ఎన్ని అక్షరాలున్నాయో ఆ అక్షరాలకు నెంబర్‌తో సూచించి అన్ని నెంబర్‌లు గల లవంగాలను మీరు ఆ ఆకు మీద గానీ, ఆ పేపర్ మీద గానీ పెట్టవలసి ఉంటుంది. అన్ని లవంగాలను పెట్టిన తర్వాత మీరైతే ఒక చిన్న కర్పూరపు బిళ్ళను అందులో వేయవలసి ఉంటుంది. అలా వేసిన తర్వాత మీరు చేతిలో పట్టుకోవలసి ఉంటుంది. ఇలా మీరు లవంగాలతో కూడిన ఆకునైనా, పేపరునైనా పట్టుకొని ఎవరినైతే అంటే మీ మనసులో ఎటువంటి కోరిక ఉంది, ఎవరిని వశం చేసుకోవాలనుకుంటున్నారో, అలాగే మీరు ఆ వ్యక్తితో కలిసి ఉన్న సన్నివేశాలను, సంతోషకరమైన కొన్ని సందర్భాలను గుర్తు చేసుకుంటూ, అలాగే మీరు ఇప్పుడు కూడా ఉండాలని కోరుకుంటూ ఆ వశీకరణ దేవుడైన కామదేవుణ్ణి కోరుకోండి. అయితే నేను ఒక మంత్రము చెబుతాను. ఆ మంత్రము ఒక్కటి ఉచ్చరించినా కూడా చాలా లాభ ఫలితము ఉంటుంది. కానీ ఇలా మంత్రము చదవబోయే ముందు ఈ పరిహారము మొదటి రోజున చేసినట్లయితే ఇంకా తొందరగా ఫలితాలనేది వస్తాయి. ఈ మంత్రం అనేది నిరూపణ అనేది తంత్రశాస్త్రంలో చేయబడింది. 100కి 1000% అనేది మీరు అనుకున్నది జరిగి తీరుతుంది. సన్నివేశాలను, సందర్భాలను గుర్తు తెచ్చుకొని సంతోషకరంగా ఉండాలని కోరుకొని ఆ కర్పూరము వేసిన లవంగాలను ఆ ఆకుతోని కాల్చివేయాల్సి ఉంటుంది. ఇలా కాల్చివేసిన తర్వాత మీరైతే ఈ మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. ఆ మంత్రము ఏమిటంటే ఓం హ్రీం గ్లౌం. ఇలా చదివిన తర్వాత మీరు ఎవరినైతే కోరుకుంటారో ఆ వ్యక్తి పేరు, అమ్మాయి లేక అబ్బాయి పేరును పెట్టి అలాగే సమ్మోహనాయ స్వాహ అనాలి. ఒకటికి ఇంకొకసారి చెబుతున్నాను చూడండి. ఓం హ్రీం గ్లౌం అని అబ్బాయి లేక అమ్మాయి పేరును ఉచ్చరించి సమ్మోహనాయన స్వాహ అనుకోవాలి. ఓం హ్రీం గ్లౌం, అమ్మాయి లేదా అబ్బాయి పేరు సమ్మోహనాయ స్వాహ. ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించాలి. ఎటువంటి కూడా డిస్టర్బెన్స్ లేని ప్రదేశంలో మీరు కూర్చొని ఈ మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. మీరు ఆకులో వేసిన లవంగాలను కాల్చడం వలన మీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి ఆ వ్యక్తి అనేది వశీకరణలో అంటే మీ మాట వినడానికి తొందరలో అంటే మనము సిద్ధం చేస్తున్నట్లుగా భావిస్తుంటామన్నమాట. కాబట్టి ఇలా కాల్చివేసిన తర్వాత మీరు ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాల్సి ఉంటుంది. పఠించిన తర్వాత ఇప్పుడు కాలిన అనేది ఆ పేపరు కానీ, ఆకు కానీ ఉంటుంది కదా! అది ఎవరి కూడా తొక్కని ప్రదేశంలో అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నల్లని బూడిదలాగా వస్తుంది కదా! ఆ బూడిదనైతే ఎవ్వరు కూడా తొక్కని ప్రదేశంలో వేసుకున్న తర్వాత మీరు ఈ మంత్ర ఉచ్చారణతో మీరు ఈ మంత్రము చదివిన తరువాత అంటే ఊరికే ఎప్పుడైతే మీరు ఆ వ్యక్తి వశం కావాలి అనుకున్నప్పుడు వారి గురించే ఆలోచించండి. వారితో ఉన్న మంచి సందేశాల గురించి, సందర్భాల గురించి ఆలోచిస్తూ ఉంటే మీకు అలాంటి ఫలితాలే సంతోషంగా ముందు ఉండి జీవించేటట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకొని మీ కోరుకున్న వ్యక్తిని సొంతం చేసుకోండి. అలాగే మీరు చెప్పినట్టు వినేటట్లు వాళ్ళు అవుతారన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. సంతోషంగా జీవించండి.